కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇటు హైడ్రా కానివ్వండి, ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇటు కరెంట్ బిల్లుకు సంబంధించిన విషయం కానివ్వండి, ఇవి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తున్నాయని చెప్పేసి కొంతమంది మహిళలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో, ఉచిత బస్సు ప్రయాణమైనా, ఈ కరెంట్ బిల్లుకు సంబంధించినవైనా, అంటే కొంతవరకు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తున్నాయి. అవి నిజమైన అసలు అంటే యూజ్ చేసుకుంటున్నారా మీరు? యూజ్ చేసుకుంటున్నామండి. 100% ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటున్నారు. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ 2500 ఇంకా లేదు, కానీ ఇవి రెండు అయితే యూజ్ బాగా అవుతున్నాయి. చాలా బాగా యూజ్, ఏ బస్ చూసినా ఫుల్ అండి, ఛాన్సే లేదు అది యూజ్ చేసుకుంటలేరు అన్నది ఛాన్సే లేదు. అంటే మరి కొంతమంది అంటే నెగిటివ్గా దీనిపైన చెప్తున్నారు, అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకోవట్లేదు, ఇది వ్యర్థమని అని అంటున్నారు. వారికి ఏం చెప్తారు అసలు మీరు? అది రాంగ్. అది ఒకసారి వాళ్ళు వచ్చి బస్ ఎక్కాలి. బస్ ఎక్కితే అది ఎంతమంది ఉన్నారు వాళ్ళు అనేది తెలుస్తుంది. ఎందుకంటే మేము జాబ్కి వెళ్తాం కాబట్టి, మేము జాబ్ అప్పుడు ఫ్రీ లేనప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు వెళ్తే ఎంతమంది ఉన్నారు మాకు తెలుస్తుంది కదా. కానీ కొన్ని బస్సులు పెంచితే మంచిది. బస్సులు కొంచెం పెంచాలి. బస్సులు తక్కువైపోయి ఫ్రీ చేసి దాంతో మాకు కష్టం అయిపోయింది. చాలా సేఫ్, చాలా లాభం కూడా మాకు. ఎందుకంటే 2000 మిగులుతాయి నెలకి కదా. ఎక్కడికి వెళ్ళినా రేటు కూడా ఎక్కువ. వల్ల మాత్రం చాలా బాగుందండి. మేమైతే హ్యాపీ ఉచిత బస్ వల్ల. ఎందుకంటే మేము రోజు ప్రయాణం చేయాల్సిందే కదా. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఫ్రీ బస్ అయితే. 100% 200 యూనిట్ల కరెంట్ కూడా మీరు యూజ్ చేసుకుంటారు? పక్కా అండి, యూజ్ చేసుకుంటున్నాం. మాకు ఫ్రీ అనే వస్తుందండి. గ్యాస్ కూడా వస్తుంది. మాకు గ్యాస్ రావట్లేదు, కానీ ఫ్రీ కరెంటు మేము ఈ బస్సు మాత్రం యూజ్ చేసుకుంటున్నాం. లేదు అంటే ఉచిత కరెంటు కూడా అంటే ప్రజలకు రావట్లేదు, ఎవరు యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పి. లేదండి, 100 అందరికి వస్తుందండి. అందరికి వస్తుందండి. 98% వస్తుంది. ఒక 2% వాళ్ళు అప్లోడ్ చేయించుకో, దాని ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి మాత్రం ఫ్రీ కరెంట్ వస్తుంది. అండ్ ఈ హైడ్రా పథకాన్ని మీరు ఎలా చూస్తారు మేడం? ఐ మీన్ హైడ్రా గురించి ప్రభుత్వం ఒకటి అంటే ప్రతిష్టాత్మకంగా చేపట్టింది హైడ్రాను. ఎక్కడైతే అక్రమార్కులు అంటే అక్రమ నిర్మాణాలు చేపడతారో వాటిని కూలగొడుతుంది. దానిని మీరు స్వాగతిస్తున్నారు అసలు? అవునండి, చాలా బాగుంది. అది చాలా బాగా స్వాగతిస్తున్నాం. అట్లా ఇప్పుడు దానివల్ల మేము చూస్తున్నాం కదా రోజు న్యూస్లో కానీ, ఇట్లా చాలా మంచిగా అనిపిస్తుంది అది మాత్రం. ఎందుకంటే ఏ ధనవంతునికి ఎవరికి ఏ పొలిటికల్ దేని వల్ల కూడా లొంగకుండా అన్ని ఎవరైనా ఈక్వల్ అని చేస్తుంది చూడు, అది చాలా బాగుంది. అది కరెక్ట్. అండ్ అంటే ఓవరాల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు అసలు మీరు? రేవంత్ రెడ్డి బాగానే ఉందండి. అంటే అన్ని బాగానే ఉన్నాయి, ఎవరు బాగున్నారు అని చెప్పలేము మేము. వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరైనా స్వార్థం లేకుండా పరిపాలన చేయడమే మంచిది కదండి. కానీ బాగానే ఉంది రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు. మాకు ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇప్పించండి చాలు. అవునండి, అదొకటి మా ప్రాబ్లం తీరిపోతుంది. రేవంత్ రెడ్డి గారి పాలనలో మాకు ఇల్లు వచ్చిందని ఆనందంగా ఉంటుంది మాకు. అంతే అండి. మాకు మాత్రం నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం, నాకు మాత్రం ఇంటికి కట్టడానికి కూడా వెళ్ళట్లేదండి, నాకు మాత్రం ఫ్రీ ఇల్లు ఇప్పించండి. నేను చాలా రిక్వెస్ట్, ఎందుకంటే మేము బాగా ఇస్తామని చెప్తున్నారు కదా, ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నారు కదా. ఇస్తా అని చెప్తున్నారు. మేము కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా మేము అప్లై చేసినామండి, మాకు రాలేదు. 10 సంవత్సరాలలో మీరు డబుల్ బెడ్రూమ్ కి ఎప్పుడైనా అప్లై చేసుకున్నారా? మీకు రావడానికి ఇట్లా ఏమన్నా జరిగింది? అసలు రాలేదండి. వచ్చిందంటే మాకు ఇది ఎందుకు ఉంటుందండి, రాలేదు మాకు. నేను అప్లై చేసిన, ఇప్పుడు 2019లో అప్లై చేసిన, కానీ ఇప్పటి వరకు మాకు రాలేదు. కానీ ఆ ఒక్కటి మాత్రం మాకు కావాలండి. ఏది ఇచ్చినా మాకు ఫ్రీ ఇల్లు మాత్రం కావాలి. మేము ఉండలేకపోతున్నాం, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా కష్టపడుతుండండి. ఫైనల్ ఒకటి చెప్పండి, కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? రేవంత్ రెడ్డి అలా చెప్పడం అంటే కుదరదండి. ఎవరిది వాళ్ళే, ఇది ఎవరిది వాళ్ళే. ఇప్పుడు మీరు బెనిఫిట్ అయితే పొందుతున్నారు కదా, అంటే అప్పుడు ఇది కూడా వాస్తవం, కరెక్ట్ ఇది. ఎందుకంటే కేసీఆర్ పరిపాలన ఏముందంటే ఈ రైతులు వీళ్ళు చాలా మంది ఉన్నారు, వచ్చిన వాళ్ళకే వచ్చిందండి. మాలాంటి వాళ్ళకి యూజ్ అనేది లేదు, మిడిల్ క్లాస్. కాకపోతే ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు సీఎంగా వచ్చినప్పటి నుండి మాత్రం మిడిల్ క్లాస్ ఏంటంటే బస్ యూజ్ చేసుకోవడము, ఈ కరెంటు, దీనివల్ల అయితే మేము చాలా బెనిఫిట్లు ఉన్నాం. ఆ విధంగా చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే బాగుంది. థ్యాంక్ యూ.